రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ ఎంతో చురుగ్గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఫిలిం నగర్ నుంచి కోట అంతిమయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది అభిమానులు, చిత్ర పరిశ్రమ ఆర్టిస్టులు కోటకు వీడ్కోలు పలుకుతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోట అంత్యక్రియలు జరగనున్నాయి. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి, 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలక్షణ నటుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఎమ్మెల్సీ కవిత తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్సీ మల్లన్నపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై మల్లన్న చాలా దారుణంగా మాట్లాడారన్నారు. తనపై కోపం ఎందుకని, ఆడవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదా అని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడడం తప్ప అని విమర్శించారు. ఇక జాగృతి కార్యకర్తలు మల్లన్నతో మాట్లాడేందుకే తన కార్యాలయానికి వెళ్లానన్నారు. నిరసన తెలుపుతున్న వారిపై కాల్పులు జరుపుతారా అని ప్రశ్నించారు. మరోవైపు మల్లన్నపై దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు మల్లన్న నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నా గురించి మాట్లాడాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ముఖ్యమంత్రి గారు మాత్రం చూసి చూడనట్టుగా ఈ వ్యవహారంలో ఊరుకుంటే తెలంగాణ ఆడబిడ్డలందరం కూడా ఇది మాకు అవమానంగానే భావిస్తాం. కానీ నేను ఇంకా బలంగా సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటా. వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. మిమ్మల్ని మాత్రం నేను ఇవాళ కోరేది ఒకటే, ఆడబిడ్డల్ని గౌరవించడం నేర్చుకోండి. ఇలా బోనాలు, మాంకాలమ్మ బోనాలు పొద్దున్న లేచి నేను బోనాలకు పోయేది ఉండే, అది బంద్ పెట్టుకొని ఇదే దుకాణం నడుస్తుంది పొద్దున్న. ఎందుకు ఇవన్నీ? నేను ఒకటేనండి, ప్రజా సమస్యలు ఎవరన్నా మాట్లాడవచ్చు, ఎవరన్నా ప్రజా సమస్యలు మాట్లాడవచ్చు. తెలంగాణ జాగృతి అనేక ఉద్యమాలు చేసింది. అందులో బీసీ ఉద్యమం ఒకటి.
మా సంస్థకున్న నిబద్ధత ఏంటంటే మేము ఏదైనా అంశం ఎత్తుకుంటే అది సాల్వ్ అయ్యేదాకా దించం. మహిళా బిల్లు ఎత్తుకున్నా దించలేదు, ఏ అంశమైనా సాల్వ్ అయ్యేదాకా దించం. అంబేద్కర్ విగ్రహం అయినా కానీ ఏదైనా కూడా ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించం. బీసీ ఉద్యమం కూడా అంతే, ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు దించే ప్రసక్తే లేదు. అటువంటి కమిట్మెంట్, అటువంటి నిబద్ధత ఉన్న సంస్థ కాబట్టి మా మీద రాళ్ళు పడతాయి, కరెక్టే. కాకపోతే ఈయన వ్యక్తిగతంగా ఎందుకు అనాలి నన్ను అని దానికి తెలంగాణ పడికట్టాను కవరింగ్ ఇచ్చుకుంటే, చూస్తూ ఊరుకుంటే, చూస్తూ వదిలేస్తే ఈ జాడ్యం పెరిగిపోతుంది, తెలంగాణ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆడబిడ్డల పక్షాన్ని నిలబడాలని కోరుతున్నాను. కాల్పులకు సంబంధించి రాచకొండ సిపి ఒక కామెంట్ చేశారు. సో ఎయిర్లో జరిపారు తప్ప కాల్పులు ఎక్కడ వ్యక్తుల మీద జరపలేదని చెప్తున్నారు. See, we request the Honorable DGP to please conduct an inquiry. We request the Honorable Chief Minister and the government to please conduct an inquiry if the Honorable MRC Mallana Garu himself ordered his gunmen to open fire, or did the gunmen open fire on his discretion. I don't know. That has to be inquired into. That is a serious crime if he does. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తాడికడప మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో అనాధికార లేఅవుట్లు, అనుమతులు లేని భవన నిర్మాణాలు హెచ్చు పెరిగిపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ శాఖ సిబ్బంది, రాజకీయ నాయకుల అంటతో ముడుపుల ఆధారంగా జరిగే ఈ అక్రమ నిర్మాణాలు ప్రజల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో జమైన ఈ వ్యవస్థపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ దృష్టి పెట్టాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాడిగడప మున్సిపాలిటీలోని అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలకు అదుపు లేకుండా పోయింది. ప్రత్యేకించి పెద్ద పులిపాక రోడ్లో సుమారు 3.30 ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఏర్పాటయ్యాయి. వీటిలో 10 నుంచి 12 భవనాలు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్నట్లు గుర్తించారు. ప్లాట్కు ₹1,00,000 చొప్పున డీల్ కుదుర్చుకుని టౌన్ ప్లానింగ్ సిబ్బంది 6 లక్షల రూపాయల అడ్వాన్స్ స్వీకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అండతోనే ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది నియోజకవర్గ నేత నియమించిన ఏజెంట్లతో కలిసి పనుల బేరం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన కథనాల తర్వాత అధికారులను బదిలీ చేసిన ఇటీవల మున్సిపల్ కమిషనర్ బదిలీతో తిరిగి అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికీ కనీస అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి భవనాలు నిర్మించడమే కాకుండా వాటిలో విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. యనమల కుదురు శివాలయం కాలువ కట్ట కింద భవనాల నిర్మాణాలపై నిషేధం ఉన్న 1.65 ఎకరాల్లో లేఅవుట్లు వేసి దాదాపు 15కు పైగా భవనాలు నిర్మిస్తున్నారు. టవర్ లైన్ కింద గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయాలనే 119 జీవోను ఉల్లంఘిస్తూ విద్యుత్ హైటెన్షన్ లైన్లను దూరంగా 5 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇటీవల ఒక నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోవడం బాధాకరం. వీటికి సంబంధించి భవన యాజమానులు పన్నులు కూడా చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాడికడప మున్సిపాలిటీలో అక్రమ లేఅవుట్లు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరిగే నిర్మాణాలపై కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, రాజకీయ నేతల కుమ్మక్కుతో జరుగుతున్న అవినీతిని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఏదైతే తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వెంచర్లు కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అంటే వారు అదుపు లేకుండా రెచ్చిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంది.
అంటే కూటమి ప్రభుత్వం అడుగడుగునా చెప్తా ఉంది. ఏదైతే గత ప్రభుత్వానికి భిన్నంగా మేమైతే చాలా పారదర్శకంగా అంటే చట్టబద్ధంగా పరిపాలిస్తాం. అదేవిధంగా ప్రజలకు సంక్షేమం కానీ ఇతరత్ర కార్యక్రమాలు అందిస్తామని చెప్తున్న నేపథ్యంలో ఏదైతే ఒక పెనమలూరుకు సంబంధించి ఒక టీడీపీ కీలక నాయకుడి యొక్క కనుసన్నల్లో ఏదైతే తాడి గడప మున్సిపాలిటీ పరిధిలో అంటే ప్రధానంగా పెద్ద పులిపాక రోడ్డులో సర్వే నంబర్ 774/1A అలాగే 74/10 74/15 పరిధిలో 3 ఎకరాల 30 సెంటర్లు అక్రమ లేఅవుట్లు వెలిశాయి. అంటే ఇప్పటికే అంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా కూడా కొంతమంది ఏదైతే పెనమనూరు టీడీపీ కీలక నేత యొక్క అనుచరులు కావచ్చు, వాళ్ళ తరఫున ఇది ఏదైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి అంటే కార్యక్రమాలు జోరుగా సాగిస్తున్న పరిస్థితి. అదేవిధంగా భవన నిర్మాణాలు కూడా దాదాపు 12 భవనాలు అక్కడ నిర్మించారని మనకు తెలుస్తా ఉంది. అయితే మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, ఇతరత్ర జిల్లా కలెక్టర్ కావచ్చు లేదా ప్రభుత్వ ఉన్నతాధికారులు కావచ్చు, ఏదైతే లేఅవుట్లు కానీ లేకపోతే అక్రమ వెంచర్లు కానీ ఇష్టానుసారంగా కట్టుకోకూడదని ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కూడా ఉల్లంఘిస్తూ అంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తూ సుమారుగా అంటే మనకు అందిన విశ్వసనీయ సమాచారం బట్టి అంటే ఒక ప్లాట్కు ₹1,00,000 చొప్పున ఒక 6 లక్షలు 6 ప్లాట్లకు వసూలు చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ముగిస్తున్నట్లు లేదా ప్రారంభించి కంటిన్యూగా సాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరి అయితే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అంటే పర్యవేక్షణ అంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా మామూలు అంటే లేదా చేతి వాటాలు ప్రదర్శించి మిన్నకున్నారా అనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాజకీయంగా కావచ్చు లేదా సామాజికంగా ఇతరత్ర చర్చ కూడా నడుస్తూ ఉంది. ప్రధానంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అదేవిధంగా ఏదైతే యనమల కుదురు అక్కడ కూడా సర్వే నంబర్ అంటే 9/4లో 1 ఎకరా 60 సెంటర్ విస్తీర్ణంలో 15 భవనాలు పూర్తి చేశారు. అంటే అక్కడ కూడా ఏదైతే 118 జీవోని అంటే ఉల్లంఘన చేసి అదేవిధంగా ఏదైతే హై టెన్షన్ ఏదైతే లైన్ ఉంటుందో ఆ టవర్ల కింద ఏదైతే అంటే గ్రీన్ బెల్ట్ మనం అక్కడ అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అది కాకుండా అంటే ఆ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 5 అంతస్తుల భవనాలు కూడా నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తుంది. అక్కడ కూడా 15 భవనాలు పూర్తయ్యాయి. అంటే ఓవరాల్ గా ఏ జరుగుతూ ఉంది అంటే పెనమలూరు నియోజకవర్గ పరిధిలో లేదా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అంటే ఏం జరుగుతూ ఉంది అక్కడ అంటే పర్యవేక్షించాలన్న అధికారులు లేక లేదా లోకల్ గా ఉన్న అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది చెల్లుబాటు అవుతుందా అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రధానంగా ఏదైతే పైసలకు కకృతుబడి ఈ వెంచర్లు కావచ్చు అక్రమ లేఅవుట్లు కావచ్చు వాళ్ళు కళ్ళు మూసుకొని అనుమతులు ఇస్తున్నట్లు లేదా చూసి చూడకుండా పోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ఇలాంటి పరిస్థితుల వల్ల అక్కడ అంటే సొమ్ము వెచ్చించి కట్టుకున్న బాధితులు కావచ్చు లేదా ఇతరత్ర కావచ్చు ఒకవేళ చట్టపరంగా ఏదన్నా భవిష్యత్తులో యాక్షన్ తీసుకున్నట్టయితే ఇవన్నీ అక్రమ లేఅవుట్లు లేదా ఈ వెంచర్లు చెల్లవండి అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ కూడా అనేక అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో అంటే ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే తాడిగడప పరిధిలో కావచ్చు యనమల కుదురులో అక్కడ జరుగుతున్న అక్రమ లేఅవుట్లు ఏదైతే ఇది 3.5 ఎకరాలు అక్కడ 1 ఎకరా 60 సెంట్లు అక్కడ జరుగుతున్న వాటి గురించి తక్షణమే మున్సిపల్ అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు అదేవిధంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఇంతకీ పెనమనూరు అంటే కీలక వ్యక్తి ఆ టీడీపీ నాయకుడు ఎవరు అంటే ఇందులో ఆయన వాట ఎంత అంటే ప్రధానంగా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విధ్వంస పాలన సాగించారు, అవినీతి అక్రమాలకు అడ్డుదలకు లేదని చెప్తున్న కూటమి నేతలు ప్రస్తుతం వీలు చేస్తుంది అంటే నేతలు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే రూల్స్ లేదా నిబంధనలను ఉల్లంఘించి అంటే అడ్డదిడ్డంగా అంటే అధికార గర్భంతో అధికారులను లోపరుచుకొని లేదా వాళ్ళు ఏదో డబ్బు కాష్టపడుతుందని చెప్పి డబ్బు ఇచ్చి అంటే లక్షల వాళ్ళకి ఇచ్చి కోట్లలో వీళ్ళు రద్దీ పొందే కార్యక్రమానికి స్పష్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అయితే స్థానికంగా ప్రజలు లేదా రాజకీయ వర్గాల చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ ఉంది, ఇంతకీ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే పెద్దపులిపాక రోడ్లో అక్కడ జరుగుతున్న భవన నిర్మాణాలు అంటే పరిశీలించి లేదా తదుపరి యాక్షన్ ఏ విధంగా తీసుకుంటుంది, అదేవిధంగా ఏదైతే యనమల కుదురులో సర్వే నంబర్ 9/4లో అక్కడ ఒక 15 భవనాలు పూర్తి అయినట్టు మనకు తెలుస్తా ఉంది. అంటే అక్కడ కూడా ఏదైతే హై టెన్షన్ అంటే వైర్ల కింద
లేదా టవర్ల కింద ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టారో ఆ పరిసరాల్లో కొంత నిబంధనలు ఉంటాయి. మరి అది 119 జీవో అంటే అది కూడా ఉల్లంఘించి ఏదైతే ఆ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాల్సిన పరిస్థితిని కూడా మరిచి వ్యాపారమే లేదా వెంచర్లు లేదా రియల్ ఎస్టేట్ లాభాలే ప్రధాన ధ్యేయంగా అంటే స్థానికంగా అధికారిక ఒక నేత కనసనలో ఈ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అక్కడ తాడిగడప మున్సిపల్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అంటే గతంలో ఇట్లా చేసిన వాళ్ళకి కొంత శాఖపరమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన కొరడ జొలిపించి బదిలీ చేసిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఏదైతే అక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్ళడంతో మళ్ళీ రెడ్ వచ్చి మొదలుపెట్టానే కారణ అనే రీతిలో ఇక్కడ మళ్ళీ అవినీతి అక్రమాలు లేదా అక్రమ లేఅవుట్లు వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ కమిషనర్ గా కొత్త వారు బాధ్యతలు తీసుకున్నారో వారి బాధ్యతగా చిత్తశుద్ధితో ఈ వీటన్నిటిపైన అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి క్రమశిక్షణ చర్యలు లేదా భద్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. పెద్దపల్లి జిల్లా గోదావరికని గంగానగర్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గోదావరికని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేసి వివరాలు సేకరించారు. గంజాయి, డ్రగ్స్, సైబర్ క్రైమ్స్, దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద స్థితులు వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. గౌరవ సిపి గారు, డీసీపీ పెద్దపల్లి, సిపి గోదావరికని వారి ఆదేశాల మేరకు గంగానగర్లో గల్లీలో ప్రతి ఇంటిని చెక్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గంగానగర్ అనేది మన గోదావరికనికి అవుట్స్కట్స్లో ఉండే సింగరేణి క్వాలిటీస్ ఉండే ఏరియా. ఇక్కడ మెయిన్గా వేరే ప్లేస్ల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ కిరాయిలకు వండుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొత్త వాళ్ళు ఎవరైనా వేరే ప్రదేశం నుంచి వస్తున్నారు కాబట్టి ఆ రెంట్కి ఇచ్చే ఎవరైతే కిరాయిలకు ఇచ్చేటోళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ వాళ్ళ అడ్రస్ తీసుకున్నారా లేదా, ఎవరు ఉంటున్నారు ఏంది అనే విషయాన్ని గురించి ఈరోజు సెర్చ్ చేయడం జరిగింది. కొంతమంది అయితే ఓనర్లకు మేము గమనించింది ఏంటంటే ఓనర్లు కూడా వాళ్ళు జస్ట్ పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అన్న విషయం కూడా తెలియదు. జస్ట్ రెంట్ గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఓనర్స్ అనేటోళ్ళు వాళ్ళ యొక్క పూర్తి కిరాయికి ఉండే వాళ్ళ పూర్తి వివరాలు తీసుకోవాలని చెప్పి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదే గాంజా వాడడం వల్ల వచ్చే నష్టాల గురించి, యువత పెడదారిన ఏ విధంగా పడుతుందనే విషయాల గురించి వారికి క్లియంగా వివరించడం జరిగింది. వీటితో పాటు సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయి, సైబర్ ఫ్రాడ్స్ ఎట్లయితే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు కొన్ని విషయాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రాంతంలో జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పన్న వీరబ్రహ్మను పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 463 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారుగా 50 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. చోరీకి గురైన ఇల్లు రామదుర్గ వీధికి చెందిన స్కూల్ మాస్టర్ దొంతం శెట్టికి చెందిన ఈ నెల 3న కుటుంబంతో కలిసి విశాఖపట్నం వెళ్లిన మాస్టర్ శ్రీనివాస్ 7వ తేదీన తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి మొత్తం ఆభరణాలను రికవరీ చేశారు. పోలీసులు సత్వర స్పందన, కేసు ఛేదన తీరుపై జిల్లా ఎస్పీ కృష్ణారావు రివార్డులు అందజేసినట్లు తెలిపారు. రామచంద్రాపురం పిఎస్లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది. సో అది హెచ్బీ బై నైట్ బిట్వీన్ 3rd జూలై టు 7th జూలై మధ్యన జరుగుండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది. అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ టు రిటైర్, ఇంకో 2 monthsలో రిటైర్ కాబోతున్నారు ఆయన. సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. వారి యొక్క పిల్లలది హెల్త్ బాగోలేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళున్నారు. ఆ టైంలో ఇది చోటు చేసుకుంది. వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని విదిన్ 5 days ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం 463 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్ రికవర్డ్. సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం, సిఐ రామచంద్రాపురం సర్కిల్,
సిఎస్ ఈసీఎస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విదిన్ అ వీక్ దే వర్ ఏబుల్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ. సో దీంట్లో దొంగతనం చేసిన ఆయన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి, హీ ఈజ్ అ నేటివ్ ఆఫ్ పామర్ మండల్. ఈయనకి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలో. అహ్మదాబాద్లో గత నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అనేక ప్రశ్నలు ఇంకా సమాధానం దొరకడం లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మరణించారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదిక రాగా విమానయాన నిపుణులు దానిని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు కాక్పిట్లో ఏం జరిగిందన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారత వైమానిక దళ మాజీ డైరెక్టర్ సంజీవ్ కపూర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంబా 15 పేజీల నివేదికను తీవ్రంగా విమర్శించారు. దాని ముగింపు కూడా అసంపూర్ణంగా ఉందని, కాలక్రమం కూడా అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. పైలట్ మేడే కాల్ను ఎప్పుడు తేలిగ్గా జారీ చేయడని, మేడే అంటే ఏదో ఘోరం జరిగిందనే అర్థమని చెప్పారు. 2 ఇంజన్లు విఫలమయ్యాయని చెప్పడంలో సందేహం లేదన్నారు. అయితే వాటి విఫలం వెనుక కారణం మాత్రం ప్రాథమిక నివేదికలో వివరించలేదన్నారు. విశాఖ శీలానగర్ గ్రూప్ హౌస్ లో భారీ చోరీ జరిగింది. ఎల్ఏఐఎస్ లో పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో కేజీ బంగారం, 3 కేజీల వెండి, 20 లక్షల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంట్లో కొద్ది రోజుల్లో పెళ్లి ఉండటంతో విలువైన వస్తువులను దోచుకున్నారు. ఇంటికి సున్నాలు వేయడం వలన అందరూ బయటపడుకున్నారు. గుర్తు తెలియని దుండకులు ఇంట్లోకి ప్రవేశించి దొరికినదంతా దోచుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఆ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్న దానికని మాకున్న ఇక్కడ కిందన రెండో ఇల్లు ఉంది. ఆ రెండో ఇంటికి దిగి ఇక్కడ పడుకోవడం జరిగింది. పడుకుంటే రాత్రి అక్కడ పైన థెఫ్ట్ జరిగింది. దగ్గర దగ్గర 20 లక్షల రూపాయలు నగదు, ఇంచుమించు 1 కిలో బంగారం వరకు పోయింది. ఇది పెళ్లి నిమిత్తం అందరి దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, ఆడపిల్ల వాళ్ళ అమ్మాల దగ్గర నుంచి, బయట నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకున్న నగదు ప్లస్ గోల్డ్ 2 పోవడం జరిగింది. ఇది రాత్రి తెల్లవారుజామున 4 గంటలకి మా ఫ్రెండ్ శ్రీనివాస్ వాళ్ళ మిస్సెస్ మీదకెళ్ళి చూడడం జరిగింది. 4 గంటలకి చూసినాడికి తాళాలు బ్రేక్ చేసి ఉండడంతో వెంటనే డైల్ 100కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక డీసీపీ మేడము, సిఏ గారు వాళ్ళందరూ వచ్చి ఇంచేపు డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు అందరూ వచ్చి మార్నింగ్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీలోని ఎవరో 3 మెంబర్స్ ఐడెంటిఫికేషన్ అయ్యిందని, వాళ్ళు ఎవరో బైక్ మీద వచ్చారు, హెల్మెట్లు ధరించి వచ్చారు ఇదని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామని మాకు భరోసా ఇచ్చారు. మా నగదు మాకు రికవరీ చేసి ఇప్పిస్తారని మేము మనస్ఫూర్తిగా పైన పెయింటింగ్